నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది, ఏదైతే బండి సంజయ్ కేంద్ర రక్షణ శాఖకు సంబంధించినటువంటి సహాయ మంత్రిగా ఉన్నటువంటి హోంశాఖకి సంబంధించినటువంటి సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ విషయంలో, వాళ్ళ కొడుకు విషయం భగీరథ విషయంలో జరుగుతున్నటువంటిది అసలు ఈ తెలంగాణలో ఒక నాటకీయ పరిణామం జరుగుతూ ఉంది. మరి నిజంగానే అతను ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటే ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళు ఎందుకు పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు, అప్స్కాండింగ్లు ఎందుకు ఉన్నారని చాలా మహిళా సంఘాలందరూ కూడా ఈరోజు విమర్శిస్తున్న పరిస్థితి. మనతో పాటు మాజీ మంత్రివర్యులు, శిశు సంక్షేమ శాఖ మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మరి నిజంగానే ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. మరి బండి సంజయ్ వాళ్ళ కొడుకు భగీరథ విషయంలో వాళ్ళు ఏం చెప్తారో విందాం. మేడం నమస్తే అండి. పోక్సో అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక చట్టం. సో మరి పోక్సో చట్టాన్ని కూడా అంటే దాన్ని కూడా మిస్యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. అంటే కేంద్ర హోంశాఖకి సంబంధించిన సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమారుడు విషయంలో మరి ఒక రకమైనటువంటి నాటకం ఉల్లంఘన చేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఏంటి అంటే సామాన్యులు ఫోక్సో కింద ఇదైతే మనం చాలా అనేక మంది ఫోక్సో యాక్ట్ వచ్చిన తర్వాత వేలాది మంది పిల్లలు తెలిసి తెలియక తప్పులు చేసి ఫోక్సో బారిన పడ్డారు, అనేక జైలు జీవితాలు గడిపారు. అయితే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడాల్సిన ఒక హోంశాఖ సహాయ మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే నిజంగా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. చేసి 3 నెలలుగా వివిధ స్థాయిలో ఆ మైనర్ బాలికలను వేధించిండని, ఇబ్బంది పెట్టిండని, దాని మీద వాళ్ళు ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదు అని చెప్పి మనకి ఈ మధ్యన తెలిసింది. అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, ఆయన కొడుకు తప్పు చేశాడు, కేసు పెట్టాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన హోంశాఖ మంత్రి చూస్తున్నాడు. ఇంత దౌర్భాగ్యం ఇంకెక్కడ చూసి ఉండం. మొన్నేమో ఫోక్స్లో అతి మామూలు సెక్షన్ పెట్టారు, అంటే స్టేషన్ బెయిల్ వచ్చే విధంగా. కానీ ఆ బాధితురాలు, ఆ కుటుంబం, లేకపోతే వాళ్ళ పక్షాన పోరాటం చేస్తున్న వాళ్ళందరి ఒత్తిడి మేరకు నిజాలు ఒప్పుకొని ఇప్పుడు మరి ఫోక్సో కరెక్ట్ చట్టాన్ని నిన్ననే పెట్టడం జరిగింది. ఫోక్సో కేసు పెట్టడం ఒక వంతు, కానీ ఆ ముద్దాయిని ఇప్పటివరకు పట్టుకోకపోవడం చాలా దురదృష్టకరం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారికి 100 మంది సెక్యూరిటీ ఉంటారు, పోలీసులే ఉంటారు. అంటే ఆ పోలీసులు ఈ పోలీసులు వేరు కాదు. అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కళ్ళు కప్పి మరి ఆయన దొరకట్లేడు అని అంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకో ఉండదు. అంటే ఈ ప్రభుత్వంలోని నిఘా నేత్రం కళ్ళు మూసుకుపోయింది. నిఘా లేదు, నేత్రం లేదు. ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేయటం, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం. అందుకనే వాళ్ళ హైదరాబాద్ నడిబొడ్డున హత్యలు జరుగుతున్నాయి. ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అనేక మంది మరి దొంగలను, దోపిడీదారులను, లేకపోతే పేదవాళ్ళకు న్యాయం చేసిన పోలీస్ ఆఫీసర్ భార్య నడి రోడ్డున హత్య గురి కాబడితే, ఆ ఇల్లు దోపిడీగా గురిపడితే ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు. స్వయంగా ఒక పోలీస్ కమిషనర్, సీనియర్ పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ 3 గంటలు రోడ్డు మీద నిలబడితే 40 మంది పోకిర్లు ఆమెను వేధించిండ్రు. ఒక్క పెట్రోలింగ్ వాహనం రాలేదు అని అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనే దానికి అనేక ఉదాహరణలు. ఫ్రెండ్లీ లేదు, అసలు పోలీసింగే లేదు. ఫ్రెండ్లీ అని అంటే వాళ్లకు జోకే వాళ్ళను, కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఫ్రెండ్లీ పోలీసు, వాళ్ళతో కలిసి స్నేహం చేయడానికి, వాళ్ళకు అడుగులో ఇందాక మా సోదరుడు అన్నట్టు కాకి యూనిఫామ్ కాదు, ఖద్దర్ యూనిఫామ్ వేసుకొని పోలీసులు పనిచేసే రోజు వచ్చింది. ఇది చాలా దుర్మార్గం. ఇవాళ ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావచ్చు, పోవచ్చు గాక, కానీ పోలీసులు ప్రజలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ఒక హీరోయిజాన్ని చూపించాల్సిన పోలీసులు జీరోలు అయిపోవడం చాలా బాధగా. బండి సంజయ్ గారు చేసిన కామెంట్స్కి ఏ విధంగా అంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. బండి సంజయ్ రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చినవాడు, రాజకీయ విలువలు లేకుండా మాట్లాడినవాడు, ఎవరిని ఎంత మాటనే అనవచ్చు అని చెప్పి ఒక సంస్కారం లేకుండా ఒక సంస్కారహీనుడు అని చెప్పవచ్చు. ఇవాళ కొడుకు మీద కేసు అయ్యేసరికి 10 సార్లు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేను మహిళా శాఖ, ఆ రోజు బండి సంజయ్ కొడుకు ఒక పబ్లో పిల్లల మీద దాడి చేసిందని కేసు అయింది. కానీ రాజకీయంగా ఒక కుటుంబాలని మనం ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు నచ్చ చెప్పుకుంటారు అని చెప్పి వదిలేసాం.
ఆ రోజు నుంచి వాళ్ళు నచ్చ చెప్పుకొని ఉన్నా, వాళ్ళు భయపెట్టి ఉన్నా ఇంకో ఆడపిల్ల జీవితం ఇట్లా అయ్యేది కాదు. వాడు ఈ విధంగా బరి తెగించి డబ్బులు ఉన్నాయి, పదవి ఉంది, హోదా ఉంది, అధికారం ఉంది, దాన్ని ఏదైనా వాడుకోవచ్చు, ఏమైనా ఎవరి మీదైనా పడి ఏదైనా చేయవచ్చు అనుకుంటే ఇవాళ సరైన రీతిలో బుద్ధి చెప్పే ఇది వచ్చింది. నా కుటుంబాన్ని బజార్కి ఇడ్చిందంటే నీ కొడుకే నీ కుటుంబాన్ని బజార్కి ఇడ్చిండు. అంటే బండి సంజయ్ కుటుంబం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తుంది ఈ ప్రతిపక్షాలని వచ్చే వాదనలకి ఏం సమాధానం చెప్తున్నారు? ఆయన మాట్లాడే ముందు అసలు ఈ మొత్తం రాజకీయ వ్యవస్థ మీద బురద జల్లింది బండి సంజయ్. అన్యాయంగా ఇష్టం అంటే భగవంతుడు చాలా గొప్పవాడు, ఆయన కొలుస్తాడు, కానీ భగవంతుడు ఎవరికి న్యాయం చేయాలో వాళ్ళకి చేస్తాడు. నీ దొంగ భక్తికో లేకపోతే ఇలాంటి భక్తులకు భగవంతుడు చాలా గొప్పవాడు. మొన్న కేటీఆర్ గారి మీద కానరాని కూతలు కూసిండు, తెల్లారి జరిగింది. అంటే భగవంతుడు అనేవాడు చాలా గొప్పవాడు. బండి సంజయ్ గారు మాకు భక్తి ఉంది, నువ్వు వచ్చినప్పటి నుంచే, నీ బీజేపీ వచ్చినప్పటి నుంచే రాముడు రాలేదు, భక్తి రాలేదు. భక్తి అందరికీ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. దానికి నువ్వేదో బ్రాండ్ అంబాసిడర్ లాగా పనిచేస్తే భగవంతుడు నీ సొత్తుగాడు, నీ వంతుకు రాడు. ఆ అమ్మాయికి బండి సంజయ్ కొడుకు ఎవరినైతే ఇబ్బంది పెట్టాడో ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. అలాగే ఆమెకి న్యాయం జరగడం ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు ఒక నమ్మకం, విశ్వాసం, పోలీసుల మీద ఒక గౌరవం, భరోసా కలుగుతుంది. లేకపోతే బడే బాయ్ చోటా బాయిలు ఇద్దరు తోడు దొంగలై మీరు మహిళల కోసం రిజర్వేషన్లు సీట్లు పెంచడం కాదు, బేటీ బడావో బేటీ పడావో బేటీ బచావో కాదు, మీరు బేటా పడావో బేటా భగావో అనే పనిలో ఉన్నారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. లేకపోతే రేపు రాబోయే రోజుల్లో ఈ ఆడపిల్లలే ఈ బీజేపీకి, కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెడతారు. మోడీ గారు మొన్న 10 సూచనలు చెప్పారు ఇక్కడ మీటింగ్ పెట్టి 10వ తారీఖున. అంటే బంగారం కొనొద్దనో లేకపోతే పెట్రోల్ వాడకం తగ్గించడం. దిక్కుమాలిన పాలనకు నిదర్శనం, నీ చేతగాని చావలేని పాలనకు నిదర్శనం నువ్వు బంగారం కొనొద్దు అని. ఆడపిల్లల వాళ్ళ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్టు 12 ఏళ్ళు పాలించినాక నువ్వు బంగారం కొనొద్దు, నువ్వు బండ్ల మీద తిరగొద్దు, నువ్వు ఇండ్లలోనే ఉండమని చెప్తే దేశం అభివృద్ధి చెందుతుందా, వెనక్కిపోతుందా? అంత దివాళా తీసింది మోడీ గారు. నీ షోకులకు, నీ ఆర్భాటాలకు నువ్వే 50 కార్లు వేసుకొని వచ్చినావు. నువ్వు ఇక్కడికి వచ్చి చేసింది ఏంది? బటన్ నొక్కినావు కదా. నీ రాజకీయ పబ్బం కోసం చంద్రబాబు నాయుడు ఇంటికి, పవన్ కళ్యాణ్ ఇంటికి పోయినావు, కానీ నువ్వు ఇక్కడ వచ్చి శిలాపలకాన్ని బటనే ఒత్తినావు కదా. ఆ బటన్ ఏదో ఢిల్లీలో ఒత్తొద్దా? ఇంత ఖర్చు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత అన్యాయం చేసి ఇక్కడికి వచ్చి బటన్ ఒక్కే. మరి నరేంద్ర మోడీ ఢిల్లీలో ఒత్తి ఈ మాటలు మాట్లాడితే బాగుండు. నేను ఇంట్లోనే కూర్చుంటా, నేను ఈ ఆర్భాటాలకు పోను, ఈ షోకులకు పోను, నేను ఇక్కడే కూర్చుంటా, మీరు కూడా అట్లా ఉండమని చెప్పాలి. కానీ నువ్వు చెప్పే మాటలకు, నువ్వు చేసే పనులకు పొంతన లేకపోతే నీ నీతులు ఎవరు వినటానికి సిద్ధం లేరు అని చెప్పి నేను తెలియజేస్తాను. రూపాయి విలువ పడిపోతుందని ఆయనకి ఇప్పుడు చెప్తున్నారు. మరి ఈ రూపాయి విలువ పడిపోతుందని ముందే గ్రహించలేకపోవడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఆయన ఏదైనా ఉంటే హిందూ అని, దేవుడు అని, రాముడు అని చెప్పి పబ్బం గడుపుకుంటున్నారు. అభివృద్ధి లేదు, ఒక ప్రణాళిక లేదు, ముందు చూపు లేదు. దేశాన్ని, దేశ ప్రజల భవిష్యత్తును అగమ్య గోచరంగా 10 ఏళ్ళు వెనక్కి నెట్టేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి ఎవరెందో గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు, అది ఎంతవరకు? పెట్రోల్ రేటు పెంచాలని ఆ కంపెనీలతో లాలూచిపడి మొన్న ప్రజల్ని ముందే హెచ్చరించకుండా రోడ్ల మీద పోయిన వాళ్ళందరూ ఆగమైనట్టు ఇబ్బంది పడేటట్టు చేసిండు. ఇప్పుడు కూడా మీరు వాడుకోవద్దు, మీరు ఇళ్లలో కూర్చోండి అని చెప్పే నరేంద్ర మోడీ గారు వాళ్లతో లాలూచిపడి ఇండైరెక్ట్గా పేపర్లలో లీకులు ప్రతి నెల 30,000 కోట్లు చమురు కంపెనీలకు అంటే నష్టం వస్తుంది అని వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నాడు. కానీ 140 కోట్ల ప్రజల ఇబ్బందిని గురించి ఆయనకు అవసరం లేదు. అంటే అదానీ అంబానీలకే ఈయన ప్రధాని, వాళ్లకు మడుగులు ఒత్తడానికి మాత్రమే ఈయన పదవి కాలం అంతా సరిపోయింది. పేదవాళ్ల పక్షాన పేదవాళ్ళకు కావాల్సింది ఏ రోజు ఆలోచించి లేదు, చేసింది లేదు అని చెప్పి దీని ద్వారా అర్థమవుతా ఉంది. మొన్న మీటింగ్ పెట్టుకున్నారు మేడం, మరి ఏంటి మేడం అంటే ఏం దిశానిసారు ఏం చేశారు? మరి పార్టీ పునర్నిర్మాణం చేయాలని, పార్టీ సభ్యత్వం, పార్టీ బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసే కమిటీలు వేసుకోవడానికి దాదాపు 7 గంటలు ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి, మా నాయకులు కేసీఆర్ గారి అధ్యక్షతన పార్టీ బాధ్యులను ఎంపిక చేయడం జరిగింది. పార్టీ ఏ విధంగా ఉండాలి, పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ
ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరే వరకు రాజీలేని పోరాటం ఏ విధంగా చేయాలి, ప్రజల్లో ఏ విధంగా నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగియాలి, 2028 వచ్చే ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ప్రజల దగ్గరికి ప్రజల మన్ననలు పొందడానికి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనే దాని మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. అలాగే మా పార్టీ నిర్మాణం కూడా ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా చర్చ జరిగింది. అది రేపే ఎల్లుండి కార్యరూపం ప్రజాక్షేత్రంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? బ్రహ్మాండంగా. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా మంది అడుగుతున్నారు, చాలా హుషారుగా ఆయన ఎప్పుడు హుషారుగా ఉన్నారు. కొన్ని రోజులు వారి పక్షాన మేమందరం పోరాటం చేస్తున్నాం, వారి పక్షాన వారు చేసే పని మేము చేస్తున్నాం. కాబట్టి ప్రజలు వాళ్లకు ప్రతిపక్షాలకు ప్రభుత్వానికి కూడా కొంత సమయం ఇవ్వాలనేది కేసీఆర్ గారి ఆలోచన తప్ప వేరే కాదు. బ్రహ్మాండంగా రేపు ప్రజల పక్షాన ప్రజలకే కష్టం వచ్చినా కేసీఆర్ ముందుండి పోరాటం చేస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.